సారు ఈ వానకు మాకు రైతులకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇయ్యల్లా రేపు లేస్తేనే మా బతుకులు కానీ, లేకపోతే మా బతుకులలో దుబ్బ పడుతుంది. మా బతుకులలో దుబ్బ పడుతుంది. ఇయ్యల్లా రేపు కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎవ్వరు కానీ మమ్మల్ని రైతును కాపాడితేనే బతుకు, లేకపోతే లేదు. ఈ వానకు మేము ఆరుగాలం చేసి అవిడ మీద ఆధారపడి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి అవిడ మీద ఆధారపడి మేము ఉన్నాం. ఇప్పుడు ఇలా మా ఆధారంలో గవర్నమెంట్ మన్ను పోసినట్టు అవుతుంది. మా ఆధారంలో గవర్నమెంట్ మన్ను వచ్చినట్టు అవుతుంది. మా బతుకులు కాపాడుండ్రి అని మేము చెప్తున్నాం. రైతును కాపాడాలి. రైతును కాపాడితేనే గవర్నమెంట్. రైతును కాపాడకపోతే గవర్నమెంట్ లేదు. ఇవాళ ఈ ఐకేబుల్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకు పైనుంచి ఆర్డర్ ఇస్తేనే కదా మమ్మల్ని లావాడతారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏ పోతలేవు, లారీలు అత్తలేవు, నీ అడ్లు మాచర్రాలే, లేకపోతే ఆన కొట్టది, అవి నానిపోయినా కానీ నేనేం చేయాలా, మీ పైనుంచి రాంతి నేనేం చేయాలా అని మాకు చెప్తున్నారు సమాధానం. సమాధానం చెప్తే మునిగేది మేమే కదా, ఎవ్వరు మునిగారు కదా. మునిగేది మేమే మునుగుతున్నాం. కనుక ఈ గవర్నమెంట్ మమ్మల్ని చాలా కాపాడాలనుకుంటే వచ్చి చూడండి మా పరిస్థితులు వచ్చి చూసి, మా పరిస్థితులు చూసి ఈ పరిస్థితికి ఇట్లున్నది, దీన్ని కాపాడాలంటే మనమే గవర్నమెంటే కాపాడాలి కదా. వేరే వాళ్ళు కాపాడతారు వీళ్ళను. అయితే ప్రస్తుతం మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ అధికారులే కావచ్చు, మరి మండల అధికారులే కావచ్చు, జిల్లా స్థాయి అధికారులే కావచ్చు, మరి రైతుల పట్ల అలాగే మరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? మరి మీ దగ్గరికి వస్తలేరు. మా దగ్గరికి రైతు మునుగుతున్నది. ఇవాళ చూడు, రాత్రి ఆన కొడితే రాత్రి వచ్చి నుంచి ఇక్కడ నుంచి కావలి కాసి మేము సత్తున్నాం తప్ప ఒక్కలన్నా ఇవాళ వాన పడ్డది. రైతులు ఏమవుతుండ్రని ఈ బీట్లకి ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు. ఇంతవరకు వచ్చే ఏ ఇబ్బంది రాలేదు ఇప్పటికి. మా బతుకులు మానలో మేమే తిట్టుకుంటున్నాం, ఏడుతున్నాం, మన్ను వస్తున్నాం, దుబ్బ వస్తున్నాం. ఇంత ఏం చేస్తుంది సార్? మేము గవర్నమెంటే కాపాడాలి. ఆదుకోవాలంటే గవర్నమెంట్ ఆదుకోవాలి. మమ్మల్ని వీళ్ళని ఎవరినన్నా నేనేం చేయాలా? లారీ రాలేదు దించుకోలేదు, లేకపోతే రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి, బారదాన్ని వస్తుంది, లేకపోతే ఈ బారదాన్ని నడది, ఆ బారదాన్ని నడుతుంది అన్న బొంకుతున్నారు. బొంకుతే మేము ఏం చేస్తాం? వాళ్ళని ఏమనొస్తుంది? మేము ఏమనొత్తలేదు. వాళ్ళకు రూల్స్ చెప్పాలంటే గవర్నమెంట్ చెప్పి మమ్మల్ని ఆదుకోవాలి. ఇది ప్రస్తుతం జగిత్యాల గ్రామీణ ప్రాంతంలో అకాల వర్షాల కారణంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల పరిస్థితి మనం ఈరోజు ఆర్ తెలుగు ఛానల్లో మనం ఈరోజు చూపిస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం జగిత్యాల ఇక్కడ మోతే పొలిమేర గ్రామంలో ఉన్నాం కాబట్టి అకాల వర్ష కారణంగా మనం ఇక్కడ కింద భూమిని కూడా చూడొచ్చు, అలాగే సంచుల్ని కూడా చూడొచ్చు. మొత్తం కూడా తడిసిపోయినాయి. ప్రభుత్వ అధికారులు వీళ్ళని తొందరగా కూడా స్పందించి మరి వీరి యొక్క వడ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.